తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. రేపు ఏ ఏ జిల్లాలలో మనకి కొత్త పెన్షన్ల పంపిణీ అనేది షురు అవుతుందో మనకి ఇప్పుడే అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. సో గత నెలలో పంపిణీ చేసిన పెన్షన్లు చాలామందికి అయితే అందలేదంట. సో పోయిన నెలలో దానికంటే ముందు నెలలో చాలామందికి పెన్షన్లు అనేది ఇంకనైతే రాలేవంట. సో కట్టైన వారికి పెన్షన్లు, పోయిన నెలలో అందని వారి పెన్షన్లు మనకి రేపు కొత్త పెన్షన్లు ఇచ్చేటప్పుడు మనకి జమ చేస్తున్నట్టుగా మనకి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగిందండి. సో రేపు ఇచ్చే పెన్షన్లలో పాత పెన్షన్లు అలాగే కొత్త పెన్షన్లు 2 పెన్షన్లు అనేది కలుపుకొని ఒకేసారి జమ చేస్తున్నట్టుగా మనకి 1 నుంచి మొదలుకొని 20 జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగిందండి. అదేవిధంగా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వాళ్ళందరికీ కలుపుకొని కీలకమైన అప్డేట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క. అదేవిధంగా ఎవరైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వారు తెలుసుకోవాల్సిన 2 కీలకమైన అప్డేట్స్ కూడా విడుదల చేయడం అయితే జరిగిందండి. సో మనకి కట్టైన పెన్షన్లు చాలామంది మాకు జమ అవుతాయా లేదా అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. మాకు పోయిన నెల పెన్షన్లు ఇప్పటివరకు మా ఖాతాలో ఇంకా జమ కాలేదు, మా జిల్లాలలో ఇంకా జమ కాలేదని అయితే చాలామంది అయితే కామెంట్లు పెడుతున్నారు. సో దీనిపైన మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది తీసుకొని మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. సో ఈ డౌట్స్ అనేది క్లియర్ చేయనీకి. అదేవిధంగా రేపు ఏ ఏ జిల్లాలలో పెన్షన్లు ఇస్తున్నారు కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సుష్టత సమాచారం అనేది అందిస్తాను. అదేవిధంగా కట్టైన పెన్షన్లు కూడా పంపిణీ చేస్తారా లేదా, ఈ 2025లోనైనా కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారా లేదంటే పాత పెన్షన్లు జమ చేస్తున్నారా అన్న దానిపై పూర్తి సుష్టత సమాచారం ఈ వీడియోలో మీకైతే అందిస్తాను. సో దానికంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. సో సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని మాత్రం లైక్ చేయండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వాళ్ళందరికీ కలుపుకొని మనకి కొత్త పెన్షన్లు పంపిణీ ప్రారంభమైతే అవుతుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి. సో ఈ కొత్త పెన్షన్ల కోసం సర్వం సిద్ధం కూడా చేయడం అయితే జరిగింది. క్యాబినెట్ నుంచి మనకి సమావేశంలో బడ్జెట్ రూపంలో కూడా మన ప్రభుత్వం బడ్జెట్ కూడా చూపించడం అయితే జరిగింది. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్ల పంపిణీ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో రేపు ఈ పెన్షన్ల పంపిణీ కొనసాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకి రేపు ఈ రంగారెడ్డి, సంగారెడ్డి, కరీంనగర్ అలాగే హైదరాబాద్ ఇటువంటి జిల్లాలలో మాత్రమే మనకి రేపు పెన్షన్ల పంపిణీ ఉంటుందని అయితే తెలుసుకోవచ్చు. సో ఈ పంపిణీ ఇటువంటి జిల్లాలలో దగ్గరున్న జిల్లాలలో పంపిణీ చేసిన తర్వాత ఏదైతే దూరం ఏవైతే ఉన్నాయో కొత్తగూడెం, వరంగల్ ఇటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతుందని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ప్రతి నెల కూడా ఇట్లానే ఇవి ఇస్తారంట. మనకి ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే బ్యాంక్ అకౌంట్లలో తీసుకుంటారో పెన్షన్లు సో దాని తర్వాత వారికి జమ చేస్తారని అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇక మీకు ఈ అప్డేట్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పెన్షన్లు ఉంటుంది. సో కానీ దానికంటే ముందు ఈ దగ్గరున్న కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలలో మాత్రమే పెన్షన్ల పంపిణీ ఉంటుందని అయితే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.